దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే ఆయన నామ ఘనత కొరకు మనల్ని నిలవేర్చినటువంటి విధానం బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమతో. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందాలని మనం చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన్ని సరే మాట విని గ్రహించి వాక్యదానంలో నాతో పాటు పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఆదికాండము 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని వాటిని ఆశీర్వదించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగా. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మనకు నూతన ఉదయకాలంలో రేకొన్నిటి రీతిగా నీ పాద సముఖంలో మేము ఉండడానికి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించారు, బలపరుస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏకమైన శ్రేష్టమైన మాటలు వింటున్నాం. మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినము కూడా మీ ఆత్మ నడిపింపులో కార్యక్రమాన్ని జరిగించమని, మీరు మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అవుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులురా. మనము గడిచిన కొన్ని దినాలుగా అనగా నూతన సంవత్సరం మొదటి దినము నుండి ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను అనుకుంటున్నాను బహుశా నమ్మిన స్తోత్రం చెప్పండి. రైట్. ఈరోజు ఈ చదవని వచనంలో దేవుడు తన సృష్టి లేక తన చేతి ద్వారా, తన వాక్కు ద్వారా చేసినటువంటి మరొక అద్భుతాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. భూమి మీద తిరుగాడేటువంటి జంతు జాతుల కంటే కూడా సముద్రము నుండి జలచరాలు ముందొచ్చాయి. ఈ 19 నుండి 25 వాక్యాలను మన జాతి గమనిస్తే దేవుడు ఆయా జాతులను వాటి జాతుల ప్రకారము అన్నిటినీ, పక్షులను, జంతువులను, జలచరాలను కదా ఆశీర్వదించాడు. అంటే కదా దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండని చెప్పి ఆశీర్వదించాడట. భూమి మీద ఉన్నటువంటి నిర్జీవ పదార్థాల నుంచి మానవుడి వరకు కూడా పరిణామము చెందింది అనేటువంటి ప్రతిపాద సిద్ధాంతం ఒకదాన్ని మానవులు వెలుగులోకి తెచ్చారు లేక సృష్టించారు. ఈ మానవులు సృష్టించినటువంటి ఆ ప్రతిపాదన సిద్ధాంతంలో దేవునికి అస్సలు బొత్తిగా స్థానం అంటూ ఇవ్వలేదు. ఇది గమనిస్తే నాస్తికవాద జీవ పరిణామం, నాస్తిక జీవ పరిణామవాదం. అయితే దీన్ని ఇంతవరకు ఎవరొకళ్ళు రుజుపరచాలి కదా, ఎవ్వరు కూడా దానిని నిరూపించలేకపోయారు. కారణం ఏంటంటే రాయబడినటువంటి ప్రతి మాట దేవుని వాక్కు గనక, ఆయన నోటి పలుకు గనక ఇది నాస్తికవాదము కాదు అనేటువంటిది నిరూపించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ గమనించినప్పుడు పిల్లరా, నిర్జీవ పదార్థం నుంచి ఎవ్వరి ప్రమేయం లేకుండా జీవం అనేది ప్రారంభంలో ఎలా ఉద్భవించింది, అసలు ఎలా అది వచ్చింది, అసలు ఆ నిర్జీవం లేకుండా ఆ నిర్జీవ పదార్థం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా మనస్సు, వ్యక్తిత్వం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత ఇవేవి కూడా నాస్తికవాదం నుండి పుట్టినవి కాదు. ఇవేవి లేని నిర్జీవ పదార్థం నుంచి ఇవన్నీ కూడా ఉన్న మానవుడు ఎలా రాగలిగాడు? ఉదయకాల సమయంలో పిల్లలు, ఇది నాస్తికవాదం అయితే ఈ నాస్తికవాదాన్ని నిరూపించగలిగితే ఈ పదార్థాలు, మనస్సు, వ్యక్తిత్వము, విలువలు ఇవన్నీ కలిగిన మానవుడు ఈ జీవ పరిణామం నుంచి ఎలా బయటకు రాగలిగాడు?
మూర్ఖత్వము, భ్రష్టత్వము, కరడు కట్టిన హృదయాలను వాటిలో నుండి ఈ నాస్తికవాదం అనేది వస్తుందని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడున్నటువంటి జీవులు, జలచరాలు అన్నిటిని ఉనికిలోకి తేవడానికి దేవుడు ఈ జీవ పరిణామం అనే పద్ధతిని ఉపయోగించాడని దేవుడు అంటే నమ్మకున్నారు కొందరు అంటారు. మరికొందరు ఏమంటారు తెలుసా? అన్నా కూడా ఈ సిద్ధాంతాన్ని ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు. దేవుడు ఇలాగా చేశాడని బైబిల్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒక నాస్తిక వాదం యొక్క సిద్ధాంతంలో బైబిల్ ఏమాత్రం కూడా పొందుపరచలేదు. కారణం ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా ఎవరి కొరకు చేయబడుతుందో నేర్చుకుంటున్నామంటే కేవలము దేవుడు ఆయన పోలికలో చేయబోతున్నటువంటి నరుని కొరకు సృష్టి అందరినీ కూడా ఒక్కొక్కటిగా క్రమక్రమంగా చేస్తున్నాడు. ఈరోజు మనం ధ్యానించి మాటలు గమనించినప్పుడు మానవుని మనుగడ కొరకు సముద్ర జలచరాలు, జంతువులు, ఆకాశం, పక్షులు అన్నిటిని కూడా నోటి వాకు కలుగునుగాక, జరుగునుగాక, అవునుగాక అని చెప్పి పలికినప్పుడు వెంటనే అవి ప్రారంభించాయి. అయినా కదా దేవుడు వాటిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుళ్ళు గమనించాడు. ఈ భాగం మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? దేవుడు సృష్టించినటువంటి జంతువులు, జలచరాలు, సముద్రం ఉన్నటువంటి అవి, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా దేవుని ప్రకృతిలో విశాలమైనటువంటి ఆ స్వేచ్ఛను కలిగి తిరుగుతున్నాయి. దేవుడు మానవుడు కూడా రీతిగా స్వేచ్ఛ కలిగి ఒక ఉన్నత స్థితిలో అందమైన నివాసం ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకొరకు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాడు. సృష్టి అంతటిని చేసి ఆ సృష్టిలో ఒక్కొక్క భాగాన్ని చేస్తున్న దేవుడు నీలో ఉన్నటువంటి చెడు పరిణామం అంతటిని కూడా ఒక్కొక్కటిగా దూరపరచలేడా? సమర్థుడు ఆయన. నమ్మాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా అంటే జీవ పరిణామం నాస్తికవాదం అనే జీవ పరిణామం అది ప్రక్కన పెట్టేద్దాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నిరూపించలేదు రుజువులు. కారణం ఇది పరిశుద్ధుడైన దేవుని నోటు వాక్కు కనుక దీనికి వ్యతిరేకంగా ఏది కూడా నిలబడలేదు. అలాగే మన విశ్వాసం కూడా ధైర్యం కలిగి ముందు కొనసాగాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తనలోంచి కన్నుంచుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకొని ఇది అక్కడ కొరకు నాయన ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు వీక్షిస్తున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. అంతే బలపరిచి వాక్యాన్ని ఫలింపచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్.